నెక్స్ట్ 174 క్వశ్చన్ చూడండి. వాట్ బిలీఫ్ సిస్టమ్ డు ఎస్కిమోస్ ఫాలో? ఎస్కిమోస్ ఏ విధమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు, ఏ విధమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు అని అడుగుతున్నాడు. దే బిలీవ్ ఇన్ స్పిరిట్స్ కంట్రోలింగ్ లైఫ్, హెల్త్, డెత్, షేమ్స్, పర్ఫామ్ రిచువల్స్. సో ఇవన్నింటి మీద, ఇవన్నీ ఏంటివి అన్నట్టు మనకు ఈ యొక్క ఆత్మల మీద, స్పిరిట్స్ మీద, ఆత్మల మీద ఎక్కువగా వాళ్ళకి నమ్మకము. అంటే జీవనము, ఆరోగ్యము, మరణాలను ఆత్మలే నిర్ణయిస్తాయని నమ్మడం జరిగింది. వీరి పూజారులు లేదా మంత్రగాళ్ళను ఏమంటారంటే షామ్స్ అంటారు. ఏమంటారు? షామ్స్ అని అనడం జరుగుతుంది. రిచువల్స్ చేయడం కోసం, అంటే వాళ్ళ యొక్క పూజలు అవి చేయడం కోసము వాళ్ళు మంత్రగాళ్ళు ఉంటారు. వాళ్ళ మంత్రగాళ్ళను షామ్స్ అని అనడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఆత్మలను నమ్ముతారు. ఆ ఆత్మలే వాళ్ళ యొక్క లైఫ్ను కానీ, జీవన విధానాన్ని కానీ, అదేవిధంగా హెల్త్, ఆరోగ్యాన్ని కానీ, వారి యొక్క చావులను కానీ నిర్ణయిస్తారని ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. 175 క్వశ్చన్. వాట్ ఈజ్ పోలార్ నైట్? పోలార్ నైట్ అంటే ఏంటి? పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద సన్ డస్ నాట్ రైజ్ అబౌవ్ ద హారిజాన్. సో హారిజాన్కి పైన ఏమవుతుంది? ఈ యొక్క సూర్యుడు, అంటే ఈ క్షితిజానికి పైకి సూర్యుడు రాకుండా రోజులు లేదా నెలల తరబడి చీకటిగా ఉంటుంది. ఆ విధంగా రోజులు లేదా నెలల తరబడి చీకటిగా ఉండడాన్ని ఏమంటారంటే పోలార్ నైట్ అనడం జరుగుతుంది. పోలార్ నైట్ అని అంటారు. పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద సన్ డస్ నాట్ రైజ్ అబౌవ్ ద హారిజాన్. హారిజాన్ని దాటి పైకి రావడం అనేది ఉండదు. అందుకే తడ ఎక్కువగా చీకటి ఉంటుంది. దాన్నే పోలార్ నైట్ అని అంటారు. నెక్స్ట్ 176th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మిడ్ నైట్ సన్? మిడ్ నైట్ సన్ అంటే ఏంటి? పీరియడ్ వెన్ ద సన్ రిమైన్స్ విజిబుల్ ఎట్ మిడ్ నైట్ ఇన్ పోలార్ సమ్మర్. ఈ పోలార్ సమ్మర్ లోపల, వేసవి కాలం లోపల అర్ధరాత్రి వేళ కూడా సూర్యుడు ఉంటాడు. అర్ధరాత్రి వేళ కూడా సూర్యుడు అస్తమించకుండా కనిపించడాన్ని ఏమంటారంటే మిడ్ నైట్ సన్ అంటారు. ఏమంటారు? మిడ్ నైట్ సన్ అని అనడం జరుగుతుంది. అర్ధరాత్రి సూర్యుడు అంటారు. ఏమంటారు? అర్ధరాత్రి సూర్యుడు అని అనడం జరుగుతుంది. 177 క్వశ్చన్ చూడండి. వై డస్ ద ఆర్కిటిక్ ఓషన్ రిమైన్ ఫ్రోజన్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్? సో మోస్ట్ ఆఫ్ ద ఇయర్, ఎక్కువ కాలం వరకు ఎందుకు అది ఫ్రోజన్గా ఉంటుంది అంటున్నాడు. బికాస్ ద సన్లైట్ ఈజ్ స్లాంటింగ్ అండ్ వీక్, టెంపరేచర్స్ ఆర్ వెరీ లో. చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. సూర్యకిరణాలు ఏమవుతావంటే ఎక్కువ స్లాంటింగ్ తోటి పడతాయి కాబట్టి వేడి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సముద్రం మొత్తం ఏమవుతుందంటే గడ్డ కట్టబడి ఉంటుంది, ఫ్రోజన్గా ఉంటుంది, గడ్డ కట్టబడి ఉండడం జరుగుతుంది. వై డస్ ద ఆర్కిటిక్ ఓషన్ రిమైన్స్ ఫ్రోజన్ అంటే ఏమన్నట్టు? ఎందుకు ఫ్రోజన్గా ఉంటుందంటే అక్కడ స్లాంటింగ్ సన్ రేస్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే ఉష్ణము, వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అది మొత్తం అక్కడ ఉన్న నీరంతా కూడా గడ్డ కట్టబడి ఉంటుంది.